తిరుమల దేవస్థానం నుంచి అయ్యగారు మాట్లాడుతున్నారు. చెప్పండి. ఏ ఊరు నాయన మంది? బాపట్ల అండి. ఏ డిస్టిక్ నాయన? అయ్యా ఏ డిస్టిక్ అయ్యా? ఎందుకయ్యా చెప్పండి. మీరెవరో ఎందుకు అక్కడ నుంచి ఫోన్ చేసామంటున్నారు? మీరెవరని చెప్పి నా వివరాలు అడుగుతున్నారు? చెప్పండి ఎందుకు? అట్లా కాదు నాన్న, అంటే ఈ నెంబర్ ఇక్కడ డైరీలో ఉన్నది. శ్రీకాంత్ అనే ఒక వ్యక్తికి ఫోన్ చేశాను. ఉమ్, నేను పంతులు గారు నాయన. ఆ, వాళ్ళ పేర్ల మీద కొంతవరకు మన దేవస్థానంలో ఉచిత పూజలు, ఉచిత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉండాలి. ఆ, మిగతా సందర్భంగా వాళ్ళ నంబర్కి ఫోన్ చేశాను. వాళ్ళ పేర్లన్నీ తీసుకొని కార్యక్రమంలో పెట్టారు కాబట్టి ఎందుకని చేశాను ఆయన. అలాగయ్యా. అయితే నాకు చిన్న డౌట్ ఉందయ్యా. చెప్పండి అయ్యా. ఇప్పుడు దేవుడు ఒక్కడే కదయ్యా, ఏకోనారాయణ అంటారు. అవును నాయన. తర్వాత బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అంటారు. అవునయ్యా. ఇది వాస్తవం అయ్యా. అయితే నేను చదివిన గ్రంథాలను బట్టి కానీ తన అవతారాలను బట్టి వేరే వేరే అవసరాల కోసం వేరే వేరే అవతారాలు వేరే చోట ఎత్తాడు అనుకోండి. కానీ మొట్టమొదటి ఒక్కడే దేవుడు. అవునండి. ఈ ఒక్కడే దేవుడు స్త్రీలకి, పురుషులకి, ఈగలకి, దోమలకి, చెట్లకి, చేమలకి, పక్షులకి, చతుష్పాద జంతువులకి అన్నిటికీ ఈయన ఒక్కడే ప్రాణం పోసాడు కదయ్యా. అవునవును. ఇప్పుడు ఈ ప్రాణం పోసిన ఆయన వాటన్నిటికీ తండ్రి అవుతాడు. అవన్నీ ఆయనకి బిడ్డలు అవుతాయి. న్యాయమే కదయ్యా. అవునయ్యా. ఇప్పుడు అందరికీ తండ్రి అయినప్పుడు, అందరూ ఆయన బిడ్డలు అయినప్పుడు ఇప్పుడు ఆయనకి పెళ్లి చేసుకునే అవకాశం ఉందయ్యా. ఎవరికయ్యా? ఇప్పుడు ఆ దేవుడికి. అయ్యా ఉందంటారా? ఏ దేవుడికి నాయన? ఈ మొట్టమొదట ఏకోనారాయణ, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని ఆయన ఫస్ట్ మొట్టమొదటి ఉన్న ఆత్మ, సర్వ సృష్టికి ప్రాణం పోసిన ఆయన, అందరికీ తండ్రి, అందరూ ఆయనకి బిడ్డలు. ఆయన తర్వాత ఏదొచ్చినా ఆయనకి బిడ్డే, ఎందుకంటే ఆయనే ప్రాణం పోయాలి కాబట్టి. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? ఇది నా ప్రశ్న. పెళ్లి చేసుకునే అవకాశం కానీ, సెక్స్ లో పాల్గొనే అవకాశం కానీ ఉందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అప్పుడు? ప్రశ్న అడిగానండి, ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. ప్రశ్న అడగడం కాదు, కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు నాన్న అది. ఎలా కరెక్ట్ కాదు చెప్పండి, మీరు చెప్పండి. మీరు అడగడం కరెక్ట్ కాదు, నేను చెప్పడం కరెక్ట్ కాదు. అదంతా సృష్టి ధర్మం. అది ఎలా జరగతాలన్నది కొంతవరకు భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అది జరగాలన్నా జరగకూడదన్నా సరే ఆయన నిర్ణయం ప్రకారమే జరగాలి. మనం వరకు నిమిత్త మాత్రం వరకేనా ఆయన. నిమిత్త మాత్రంలో అని చెప్పి ఎంతకాలం ఎలా ఉంటారు అంటే ఆన్సర్ తెలియదా మీకు? లేదంటే దానికి ఆన్సర్ లేదా? లేకపోతే ఎలాగ చెప్పండి. మీరు ఆన్సర్ సరిగ్గా మీ దగ్గర లేదా? ఒకటండి, నాకు తెలియదు కదా, మీకు తెలుసుంటే చెప్పండి నాయన. నేనేమంటానంటే సకల సృష్టికి ప్రాణం పోసినోడు తండ్రి అవుతాడు కానీ భర్త కాలేడు. ఇప్పుడు నేను ఒకడు ఉన్నాను అనుకోండి, నిమిషం పాటు నేను దేవుణ్ణి అనుకోండి. ఇప్పుడున్న సృష్టి మొత్తం కాకుండా ఇప్పుడు ఒక అమ్మాయిని బొమ్మను చేసి ఆ అమ్మాయి బొమ్మకు ప్రాణం పోస్తే ఆ అమ్మాయి నాకు లేచి నుంచొని భర్త అనిద్దా, నానా అనిద్దా? నన్ను నానా అనిద్ది. కాబట్టి నేను సకల సృష్టి కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయిని చేసిన, ఆ అమ్మాయికి ప్రాణం పోసిన అమ్మాయి నాకు కూతురు అయింది కానీ భార్య కాదు. కాబట్టి నాకు ఇప్పుడు నేను దేవుని స్థానంలో ఉన్న ఒక నిమిషం ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే అవకాశం కానీ సెక్స్ లో పాల్గొనే అవకాశం కానీ లేదు. ఆ అవకాశం ఉందా అని నేను అడిగా. లేదు కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ దేవుళ్ళేనా, సెక్స్ లో పాల్గొన్న వాళ్ళందరూ దేవుళ్ళేనా అని నా ప్రశ్న. ఎందుకు అవుతారు నాయన? కాదు కదా మరి. ఇప్పుడు ఏదో యజ్ఞం చేస్తాము, మీ పేరు వచ్చింది అందులో అని అంటున్నారు. మరి నా పేరు మీద ఏ దేవుడికి యజ్ఞం చేస్తారు మీరు? ఒకటి నేను చెప్పేది వినండి. మీకు చేస్తారని మీకు నేను చెప్పలేదు, అర్థమవుతుందా? ఇప్పుడు పేరు వచ్చింది అన్నావు కదా, పేరు వచ్చింది, ఆ పేరు మీద వచ్చింది, నీ ఫోన్ నెంబర్ అన్నావు కదా. మీరు అంత మాట్లాడుతున్నారు, అవసరం లేదు. నేను చెప్పేది ఒకటి వినండి. నేను సేవ చేస్తూ 10 మందికి సేవ చేసేవాడిని. ఇంకేం చెప్తారు? మీ దగ్గర ఆన్సర్ లేదు. దేవుడికి పెళ్లి చేసుకునే అవకాశం లేదా, ఉందా నేను అడిగా. లేదని మీరే ఒప్పుకున్నారు. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ దేవుళ్ళు కాదు, సెక్స్ లో పాల్గొన్న వాళ్ళందరూ దేవుళ్ళు కాదని మీరే ఒప్పుకున్నారు. అట్లాంటప్పుడు ఇంకా మీరు నాకు చెప్పేది ఏముంది ఇంకా కదా? ఒక విషయం ఎందుకు నడుస్తారు, పెద్దగురువు గారికి ఇస్తారు, మాట్లాడండి మీరు. లేదులేండి, మాకు అంత మీరు ఆ గురువు గారి దగ్గర మీరే అడిగి కనుక్కొని మాకు చెప్పండి. ఈ నెంబర్ ఉంది కదా, మీరే ఆ గురువు గారి దగ్గర మీరే కనుక్కొని, మీరు ఆ గురువు గారి దగ్గర నుండి నేర్చుకుంటున్నారు కదా, మీరు
మీరేం నేర్చుకున్నారో, అసలు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగలరో లేదో కనుక్కొని మీరే నాకు చెప్పండి. ఫస్ట్ మీరు తెలుసుకోండి, తర్వాత నాకు చెబుదురు కానీ. మంచిది. మంచిది.